వెల్కమ్ టు నిగానెట్. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తామని కంటోన్మెంట్ సీఓ సుజాత గుప్తా అన్నారు. ప్రస్తుతం తమ రైట్స్ వేగవంతంగా కొనసాగుతుందని, అక్రమంగా నిర్మించిన పురాతన భవనాలు, నూతనంగా నిర్మించే భవనాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఈఓ తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టడాలు నిర్మిస్తే కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని బీఆర్ఎస్ భవనాలు ఉంటే ఎన్ని స్టేలు ఉన్నా కూల్చివేతలు తప్పవని అన్నారు. ఇది ఏంటంటే ముందు ఐడెంటిఫై చేసుకున్నా సరే ఆ రోజు ఏమిటి జరుగుతుంది అనేది అన్సర్టన్. నేను ఇప్పుడు ఇవాళ 2 బిల్డింగ్స్ రేపు చెయ్యాలి అనుకున్నా సరే అక్కడ మేము వెళ్తున్నప్పుడు దారిలో ఏదైనా కనిపించడం, మేము ఆగడం, కొట్టడం కూడా జరుగుతున్నాయి. అంటే మాకు ఇప్పుడు 2 ఉన్నాయి ఆబ్జెక్టివ్స్. ఒకటి, ఎక్కడైతే నోటీసెస్ ఫైనల్ అయిపోయి డెమాలిషన్ ఆర్డర్స్ ఆల్రెడీ ఇష్యూ అయ్యాయో అవి తీసేస్తున్నాం. అది కాకుండా ఎవరైనా కొత్తగా కట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఆపుతున్నాం. సో అది కౌంట్ చేయడం అనేది ఇప్పుడు మాకు సంభవం కాదు, కానీ ఎప్పటికప్పుడు నెంబర్ ఇవ్వగలం. ఎవరెవరైతే ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలు కూడా నడుస్తున్నాయి. వాటిని కూడా మేము తీసుకుంటున్నాం చర్యలు. అది ఎలాగో జరుగుతుంది. కాకపోతే ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అన్న విషయం నేను ఎప్పుడైనా ఆయనకి చెప్తున్నాను. చాలామంది ఏంటంటే ఆర్మీ కమాండర్కి జియోసెన్సీకి అప్పీల్ పంపించేసి ఇంక మాకేం కుదరదు అవ్వదు అన్నట్టు ఉన్నారు. యాక్చువల్లీ ఆ డిస్మిసల్ ఆర్డర్ వచ్చినప్పుడు, ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి కొన్ని హీరింగ్స్ అవ్వలేదు. మొన్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా డైరెక్షన్ ఇచ్చింది, పెండింగ్ అప్పీల్స్ అన్ని తొందరగా డిస్పోజ్ చేయండి అని. సో ఇప్పుడు ఆ డిస్మిసల్ ఆర్డర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ 15 days 10 days వస్తున్నాయి. డిస్మిసల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మేము వాళ్ళకి 1 week టైం ఇస్తున్నాం. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరూ వచ్చి నాకు అక్కడ నేను సైట్కి వెళ్ళినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు, బిల్డర్ మీద ఏం తీసుకున్నారు, అఫీషియల్స్ మీద ఏం తీసుకున్నారు అంటున్నారు. కానీ ఎవరి దగ్గర అయితే వాళ్ళు కొనుక్కున్నారో ఫ్లాట్, ఆయన మీద వాళ్ళు అసలు ఏమైనా కేసులు ఫైల్ చేశారా అని నేను అడిగాను. మోసం చేసింది ఆయన కూడా కదా. మేము గవర్నమెంట్ కరెక్టే, మేము తప్పకుండా తీసుకుంటాం. కాకపోతే ప్రజల్లో ఆ చైతన్యం రావాలి. వాళ్ళు ఏంటో ఓన్లీ కంటోన్మెంట్ బోర్డు రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి నేను చెప్పాను, కరెక్టే మేము తీసుకుంటాం, మీరేమైనా కేసు ఫైల్ చేశారు ఆయన మీద? చీటింగ్ ఆయన డైరెక్ట్గా చేసింది వాళ్ళని. ఇప్పుడు ఒక అనాథరైజ్డ్ బిల్డింగ్ కానీ, లేకపోతే నోటీసెస్ ఉన్న బిల్డింగ్ మీద కానీ ఫ్లాట్లు అమ్ముకుని ఆ కొనుక్కున్న వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఆయన, దీని మీద ఒక కేసు ఉందని. ఈరోజు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అసలు ఈ కేసు ఉన్నట్టు కూడా మాకు తెలియదని. అందుకే మేము ప్రతి ఫ్లాట్ మీద నోటీస్ అంటించి వచ్చాం. నిన్న 30 నోటీసులు తీసుకెళ్ళాం ఆ బిల్డింగ్లో. సో వాళ్ళకి అది చెప్పడానికి బేసికల్లీ దీని మీద ఉన్నాయి. కాకపోతే ఈ 5-6 ఏళ్ళు పాత బిల్డింగ్స్ కొడుతున్నారు అన్నది మాత్రం తప్పు. పాత బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్లో ఆల్రెడీ 248, 320 డెమాలిషన్స్ కూడా ఉన్నాయి. అదే ఏమీ జరగదు అన్న ఒక ఫీలింగ్ ప్రజల్లోంచి మనం తప్పించాలి. చట్టం ఉన్నది, అది ఎప్పటికైనా సరే అమలుపరుస్తామని వాళ్ళకి చెప్పాలి. అది